क्रिस्तु महाराज की, राज की, ప్రభువుల ప్రభువుకి జై బలో క్రీస్తు మహారాజ్ కి. అందరికి వచ్చినటువంటి పాటను కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ ఉదయకాల సమయంలో వల్లాల గ్రామంలో దైవ సేవకులు ఆశీర్వాదం గారి ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో భాగంగా మరి ముందస్తుగా ఈ క్రిస్మస్ మరి సువార్త ర్యాలీలో పాల్గొన్నటువంటి ఇప్పుడు వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రత్యేక వందనాలు. మరి వాళ్ళ గ్రామస్తులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యమే శరీరధారి అయ్యే లోక రక్షకుడు ఉదయించే పాపాని శాపాన్ని తొలగింపాను సెలవిస్తూ ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేడు నేను మీ యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నాను. అదేంటంటే ప్రభువైన యేసు రక్షకుడు భూమికి దించెను. ఊరువాడా వీధులలో లోకమంతా సందడంట. ఆడేదము కొని ఆడేదము అరే పూజించి గణపరిచేదం. ఈ క్రీస్తు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, మరి ప్రపంచ వ్యాప్తంగా మరి తన గురించి మరి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఇతని గురించి మనకు తెలుసుకోవాల్సిన ఈ శుభ సందర్భంలో మరి క్రీస్తు రాజు పుట్టినాడు ఏలో ఏలేలో కొలవబోదామా ఏలో. విడిచి మందాల మరిచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ. గానములతో గంతులు వేస్తూ గగనానంటేలా గణపరిచేదం. గొర్రెల విడిచి మందాల మరిచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ. గానములతో గంతులు వేస్తూ గగనానంటేలా గణపరిచే హంపరం అందరము జగమంతా సందడి చేద్దాం. అవసరముగా అనుకూలముగా మార్చి పెట్టాడు. ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఒక తోటలో ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను పాటించకుండా దేవుని మాటకు విధేయత చూపించకుండా అవిధేయతను చూపించిన క్రమంలో దేవుని యొక్క మాటను తిరస్కరించిన క్రమంలో పాపంలోనికి మనిషి నెట్టివేయబడ్డాడు. మనస్తత్వం నెట్టివేయబడింది. అది తీసుకోలేనంత గోతిలోనికి మానవుని యొక్క స్వభావం వెళ్ళిపోయింది. తద్వారా మనుషుడు పాపంలోనే జన్మతః పాపము కర్మతః పాపము ఈ పాపంలోనే మగ్గిపోతా ఉన్నాడు. రోజు రోజుకు ఆ పాపపు సంఖ్య పెరిగిపోతానే ఉంది. కానీ ఎక్కడా తగ్గించే క్రమము గాని తగ్గించే అలవాటు గాని మానవునికి దొరకట్లేదు. ఈ దినమున మీకు తెలియజేస్తున్న శుభవార్తము ఏంటి అంటే ఆ పాపాన్ని తీసివేయడానికి 2024 సంవత్సరాల క్రితము లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. సమాధానకర్త యేసు హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. యేసునందే ఇంకా రాని
మురిసింది ఆరింగిలో ధరణి మురిసింది ఎరుకాయా కబెతై మయూరిలో ఎరుకాయా కబెతై మయూరిలో సత్యమందున పశువుల శాలయందున సత్యమందున పశువుల శాలయందున దేవపుత్రుడు దేవుడు అయినావు యేసయ్యా. ఈ గ్రామంలో నీవంటే ఎరగని జనము నశించిపోతున్న వాళ్ళు, అదిగో బాధల్లో, కష్టములో, దుఃఖములో, కన్నీటిలో ఉన్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డల దుఃఖము, కన్నీరు, బాధను తొలగించండి. మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇచ్చే దేవుడు, సర్వోన్నతమైన స్థలములో మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నావు. నీకు ఇష్టంగా బ్రతకడానికి నీవంటే ఇష్టపడే ప్రభువా, ప్రతి బిడ్డకి సమాధానం ఇచ్చే దేవుడు కనుక నీవే సమాధానము, ఆరోగ్యము, బలం ఇచ్చి సహాయం చేయమని, ఈ సువార్త ద్వారా నశించిపోతున్న వాళ్ళు రక్షించబడ్డ కృప దయచేయమని ఈ గ్రామాన్ని మమ్మల్ని చేతుల్లో పెడుతూ నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ప్రభా ఎంతో కష్టపడి మూరుగుతుంది ప్రభా. ఈ పక్షవాయు నుండి త్వరగా మీరు ప్రభా బాగు చేసి డ్యూటీ చేసుకునే కృపా కనికరం పరిస్థితులు దయచేయమని, ప్రతి కీడు తొలగించమని, కొడుకులకు కోడళ్లకు మంచి ప్రేమ కనికరం దయచేయమని, ఇచ్చిన బిడ్డకు మంచి ఆరోగ్యం చేయమని దయచేయమని యేసు ప్రభు నామడుతున్నాను పరమ తండ్రి. చుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడి చేద్దామా ఏలో. పొలమును విడచి ఏలో ఏలేలో పూజ చేద్దామా ఏలో.